ఫస్ట్ కీరవాణి గారి గురించి చెప్పాలండి. బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. యాక్చువల్ చెప్పాలంటే ఈ మూవీకి ఆయుపట్టు లాంటిది ఆయన జాబ్, చాలా బాగా చేశారు. థ్యాంక్స్ కీరవాణి గారు. బాహుబలి 2 తర్వాత మీరు యాక్సెప్ట్ చేయడం, ఈ మూవీ చేయటం, అది మాకు ఎలా అనిపించిందంటే బాహుబలి 2లో ఎంత ఎఫర్ట్ పెట్టారో అంత ఎఫర్ట్ మా మూవీ పెట్టాడు అనిపించింది చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. దెన్ మాధవన్ గారు, ఆయన ఇన్నేళ్ళ తర్వాత ఫస్ట్ టైం తెలుగుకి రావటం బ్రహ్మాండంగా చేశారు. ఆయన గురించి చెప్పవసరం లేదు, ఆయన అన్ని సినిమాలు చూసాము, అందరం ఆయన ఫ్యాన్సే. బట్ ఈజ్ ఆసమ్ అండి. అండ్ నెక్స్ట్ డిఓపి యువరాజ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, ఎవ్రీబడి, అందరూ టెక్నీషియన్స్ బ్రహ్మాండంగా పనిచేశారండి. అండ్ వన్స్ అగైన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. అండ్ అందరూ రేపు మార్నింగ్ థియేటర్స్కి రావాలని కోరుకుంటున్నాం. అండ్ విషెస్ గుడ్ లక్. థ్యాంక్ యూ. నవీన్ గారు చెప్పినట్టు ఇట్స్ కొలాబరేటివ్ ఎఫర్ట్, బాగా వస్తుందని నమ్ముతున్నాం అండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా, కిషోర్, శంకర్, సత్య ఈ కామెడీ అంతా చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ మధ్యలో సీన్స్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఇంటర్వల్ పాయింట్ ఆఫ్ టైంకి మాధవన్ గారి ఎంట్రీతో అసలు స్టోరీ అండ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా ఇంటెన్స్గా అవుతుంది. అండ్ హోప్సో మేము ఏదైతే గట్టిగా నమ్మేమో అది వర్కౌట్ అయ్యి రేపు పొద్దున్న మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సవ్యసాచి రేపు November 2 రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు ఏదైతే కంటెంట్ రిలీజ్ చేశామో, టీజర్స్ అయినా, సాంగ్ ప్రోమోస్ అయినా, ట్రైలర్స్కి అయినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దట్. సినిమా అందరం చూసాము, టీమ్ మెంబర్స్ అందరం చూసాము, చాలా పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉన్నాము సినిమా చూశాక. ఫస్ట్ హాఫ్లో ఏదైతే కొత్త యూనిక్ పాయింట్ ఏదైతే అటెంప్ట్ చేస్తున్నామో అది నీట్గా కన్వే అయ్యి, దాంతోపాటు ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, భూమిక గారితో మంచి సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో జరుగుతాయి. సెకండ్ హాఫ్ అంతా మాధవన్ గారితో ఒక మైండ్ గేమ్, ఒక ఇంటెలిజెంట్ గేమ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా మంచి హైస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఆ లెఫ్ట్ హ్యాండ్కి ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉందో, లగ్గాయితు సాంగు, ఇవాళ పొద్దున రిలీజ్ అయిన సుభద్ర పరిణయం స్కిట్టు, ఇవన్నీ సెకండ్ హాఫ్లో వస్తాయి. సో సెకండ్ హాఫ్లో అందరు ఎంజాయ్ చేసేటట్టు చాలా మంచి హైస్ ఉన్నాయని నేను బాగా నమ్ముతున్నాను. ఆల్సో అభిమానులందరికీ ఇట్స్ ఎ ట్రీట్. సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా రేపు ఆడియన్సే చూసి చెప్పాలి. లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీ మేకర్స్. నిజంగా వాట్ ఎవర్ ద రిజల్ట్ టుమారో, ఐఎమ్ పుట్టింగ్ దట్ అసైడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈ జర్నీ దొరికింది వాళ్ళతో. దే ఆర్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్. ఇంత సపోర్టివ్గా ఉన్నారు. అండ్ సినిమా ఇంత దూరంగా ఇంత పెద్ద స్కేల్ మీద వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ నవీన్ గారు అన్నట్టు నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కీరవాణి గారు ఆర్ఆర్. ఎస్, ఆర్ఆర్ ఫెంటాస్టిక్ ఉంటుందని అందరూ అనుకున్నాము, అందుకే వి వాంటెడ్ కీరవాణి గారు వెరీ బ్యాడ్లీ. బట్ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఫ్లేవరే మార్చేశారు కీరవాణి గారు. ఆ సాంగ్ ఆఫ్ సవ్యసాచితో, అదే కాకుండా లెఫ్ట్ హ్యాండ్ ఫైట్కి ఒక చేజ్ ఎపిసోడ్ ఉంటుంది, దానికి ఆర్ఆర్ ప్రతి సీక్వెన్స్కి హీస్ గివెన్ అస్ ఫెంటాస్టిక్ ఆర్ఆర్. అండ్ లైక్ టు థ్యాంక్ చందు. సెకండ్ మూవీ ప్రేమం తర్వాత తన థర్డ్ మూవీ నన్ను నమ్మి నాతో చేయడం అనేది చాలా సంతోషం ఉంది. అలాగే నిధి, ఆల్ ద బెస్ట్ యూ. Pray for a huge hit and successful journey. And all the other technicians, Yuvraj Garu, editor Chanti Garu, and especially Shekhar Master ki thank you cheppali. Laggaith song ki choreography ki chaala manchi compliments vastunayi. Andaru na dance chaala baagundi antaru. Nijanga the main difference is Shekhar Master. And na body language baa ardham cheskoni nannu baa present chesaru. So thank you so much for that. And yeah, thank you everyone. Media friends and audience, everyone, we need your blessings. Please go and watch it in the theatre tomorrow, November 2nd. Thank you. Action kaadu, it's all round cinema. Ante cheppinattu first half lo manchi entertainment, love story, family scenes, family emotions anni untayi. Second half action, complete all out action kaadu. I would say drama mixed with action. Thriller genre lo veltam. నాకు పాయింట్ చెప్పినప్పుడు ఆ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్
అది ఏదైతే పాయింట్ చెప్పాడో అది చాలా కొత్తగా అనిపించింది. బట్ దాంతోపాటు తను కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ బ్లెండ్ చేసి చాలా బాగా మిక్స్ చేశాడు. సో ఇట్ బికేమ్ ఎన్ ఆల్రౌండ్ స్క్రిప్ట్. సో డెఫినెట్గా భయపడ్డా. అర్జునుడు గెటప్, లగ్గాయత్ సాంగ్ ఇవన్నీ చాలా భయపడ్డాను చేసే ముందు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని. బట్ చూశాక ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ మార్నింగ్ ట్విట్టర్లో రెస్పాన్స్ చూశాక కూడా చాలా సంతోషం ఉంది అర్జునుడు గెటప్కి. త్రూ అవుట్ ద స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ప్లాన్ చేసిన బ్లాగ్స్ అలా ఏమి ఉండదు. కిషోర్, సత్య, సుదర్శన్ వీళ్ళందరూ, షట్లక్ శంకర్ వీళ్ళందరూ కంప్లీట్ త్రూ అవుట్ ద స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటారు. అందరికీ ఒక క్రూషియల్ రోల్ ఉంది. అది ఎంటర్టైన్మెంట్లో అయినా, డ్రామాలో అయినా, నా లవ్ స్టోరీలో అయినా ప్రతి లేయర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక 20-25 minutes ఒక కాలేజ్ ఎపిసోడ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇట్ కంప్లీట్లీ సెట్స్ అప్ ద లవ్ స్టోరీ ఫర్ ద ఫిల్మ్, ఆ కాలేజ్ ఎపిసోడ్. Chandu sir, Maitri Production, Chaitanya, Madhavan sir, Bhumika ma'am, Dashita, everybody, because the film started off with a good script, but I think one after the other things kept getting added on and the film kept getting bigger and bigger and better. So thank you, looking forward to a great day tomorrow, but I've had a great experience, so thank you so much and thank you for such a warm welcome. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.